వాళ్ళరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున, ప్రశస్తమైన నామమున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు గతంలో ప్రకటించిన రీతిగా అక్క విషయంలో మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరందరూ కూడా మీ ప్రార్థన సహాయం మాకు అందించారు. గత రాత్రి కాలంలో డాక్టర్ గారు వచ్చారు. 2 డేస్ నుంచి అక్క హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీరు ఎంతమంది వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చూశారో నాకు తెలియదు, కానీ ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ దేవుని కృపను బట్టి అక్కకి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేశాడు. అందరిని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న పొరపాటు మెడిసిన్ విషయంలో జరగడంను బట్టి ఆమెకి ఆ రీతిగా అవ్వడము జరిగిందని డాక్టర్ తెలియపరిచారు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేశారు అక్క కొరకు. దాదాపుగా 230 ఆమెకి బీపీ పైన, కింద 130 వరకు బీపీ వచ్చేస్తూ ఉంది. కండిషను బ్యాడ్ అయిపోయింది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, సేవకులుగా మాకున్నటువంటి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సేవకులుగా మేము వాటికన్నిటికీ సిద్ధపడే దేవుని సన్నిధికి వస్తాం. మేము భయపడం వాటికన్నిటికీ. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఏదన్నా సేవకుని ఈరోజు అరేంజ్ చేసి నేను ఆ కార్యక్రమాల్లో ఉందాము, ఆమెను తీసుకొని రావడానికి ఉందామని అనుకున్నాను. బట్ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టి నేను ఆయన పని చేస్తే దేవుడు నా పని చేస్తూ ఉంటాడు ఇంటికాడ. అందుకని నేను వాస్తవంగా ఆరాధనకి అనుకున్నాను. రాత్రి కాలంలోనే మన పెద్దలకి తెలియపరిచాను, నేను కొంచెం లేటుగా వస్తాను, ఎందుకంటే రాత్రి 1 గంట అయిపోయింది. రాత్రి కూడా మేము హాస్పిటల్ నుంచి వచ్చి పడుకునేటప్పటికే 1 o'clock అయింది. మాకు 2-3 డేస్ నుంచి ఇదే జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఉదయకాలమునే మాకు మెలకు ఇచ్చాడు, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. కాబట్టి నేను పరిగెత్తుకుంటా మీ మధ్యకి వచ్చాను. వాస్తవం చెప్పాలంటే ఈరోజు కారు లేదు, అయినప్పటికీ బైక్ వేసుకున్నాను. పరిగెత్తుకుంటా బాబాయిని తీసుకొని బైక్ మీద ప్రయాణం చేసి వచ్చాము. జన్కో రోడ్లోకి వచ్చేటప్పటికే బైక్ దానికై అదే ఆగిపోయింది. కరెక్ట్గా మధ్యలో ఆగిపోయింది. టైం చూస్తే కరెక్ట్గా 9:30 అయిపోతూ ఉంది. ఆగిపోతూ ఉంది. ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. నాది 5 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకొని ఉంటా. 5 నిమిషాల్లో నేను చేర్చుకోవాలి సంఘం కాడికి. ఏంది బండి ఆగిపోయింది అని ఆగి మేమిద్దరం ఏం చేసామంటే శ్రీ యేసు క్రీస్తు వారికే జై అని చెప్పుకుంటా ఉన్నాం. పిచ్చోళ్ళలాగా దారిలో పోయే వాళ్ళంతా చూస్తూ ఉంటుంటారు. నేను శ్రీ యేసు క్రీస్తు వారికే అని అంటాను, బాబాయ్ నువ్వు జై అని చెప్పాలి గట్టిగా అని బండిని ఆపి స్టాండ్ వేసి కిందకి దిగేసి శ్రీ యేసు క్రీస్తు వారికే అనగానే మేము కేరళస్లో మనం చెప్పుకుంటాం కదా, అది గట్టిగా 3 సార్లు ఆయన జై అన్నాడు. మైకు పైకి అని అన్నా, నువ్వు స్టార్ట్ చేయయ్యా, అది ఆయన డౌట్ ఏంది స్టార్ట్ అవుద్దా లేదా అని, నువ్వు స్టార్ట్ చేయయ్యా అన్నాడు. మనము దేవునికి స్తుతి చెప్పాం కదా, ఎందుకంటే రన్నింగ్లో బండి కామన్గా ఆగిపోయింది. ఆయిల్ లాగ్ కాదు, ఇంకోటి కాదు, రన్నింగ్లో ఉన్న బండి ఆగిపోయింది కామ్గా. ఆ బండి ఇప్పటికి 14 సంవత్సరాలు చెప్పుడు అలాగ ఆగల. వెంటనే స్టార్ట్ చేశాను, స్టార్ట్ అయిపోయింది. నేరుగా చర్చి ముందు ఆగాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది మమ్మల్ని ఏం చేయాలన్నా కానీ వాడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, కానీ నా దేవుడు ప్రతి క్షణము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మేమైతే కేవలము డబ్బులతో బ్రతకట్లేదు, కానీ విశ్వాసంతో బ్రతకడానికి దేవుడు మాకు ఆధారం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా ఒక మాట చెప్దామా? ఏం చెప్దాం? శ్రీ యేసు క్రీస్తు వారికి, శ్రీ యేసు క్రీస్తు వారికి, శ్రీ యేసు క్రీస్తు వారికి. ఎందుకంటే ఆగిపోయిన బండి నేను అనుకున్నాను వెంటనే ఎవరికొకరికి ఫోన్ కొట్టి ఈరోజు పని పడేది ఎవరికొకరికి. కానీ ఎప్పుడైతే సంఘాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నానో స్టార్ట్ అయిపోయింది బండి, మీ మధ్యకి రావడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఇప్పటికి కూడా అంతు చిక్కని ఏదో అంటారు చూసారా, మనకి ఏది విక్రమార్కుడి బేతాళ కథలాగా
నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను రాగలుగుతున్నాను ఏదో రీతిగా సమయానికైతే. రాత్రిలో 1 గంటకి 2 గంటలకు పడుకున్నా నేను రాగలుగుతున్నాను. 3:30 దాకా పాప పడుకోలే. ఆ హాస్పిటల్ అంతా 12:30 1 గంట దాకా ఆడింది. 3:30 దాకా పడుకోలే ఆమెను ఒక పక్క భరిస్తానే ఉన్నాం, మధ్యలో ఓ పక్క నిద్రపోతున్నాను, లేచి ఆమెకి ఏదో చెప్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం. అయినా నేను లేచి పరిగెత్తా. మీరు మాత్రం అలాగే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 100 అంతల నుంచి 1000 అంతలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీతో నాకు ఇంకా పని లేదు, ఎందుకంటే మీరు విననొల్లని ప్రజలు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి నా బాధ్యతను నేను నెరవేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. కాబట్టి ఈ సమయాన్ని దేవునికి ఇద్దాం. వ్యర్థమైన మాటలకి అవకాశం లేదు కాబట్టి నేను కూడా త్వరగా వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఏంటంటే 11వ అధ్యాయము మనం చదువుకుంటున్నాం కదా. గత వారంలో దాన్ని ధ్యానం చేసాం, మధ్యలో ఆపేసుకున్నాం. సడన్గా సమయం అయిపోయిందని దాన్ని మరలా చదువుదామా ఒకసారి. మీలో ఎవరైనా బిగ్గరగా ఆ లేఖన భాగాన్ని చదవగలిగిన వారు చదవండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఎప్పుడు? అన్యులు దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయిన తర్వాత నేను నా 2 సాక్షులకు అధికారమును ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని ఎన్ని దినాలమ్మా? 1260 దినములు ప్రవచిస్తారు. గుర్తుపెట్టుకోండి, వారు ఎన్ని దినాలు ప్రవచిస్తారు? తర్వాత వీరేం చేస్తారంటే, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వీరేం చేస్తారంటే, వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం ఉంది. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా, అంటే నీటిని పాడు చేయడానికి వారికి అధికారం ఉంది. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలిగింది. గత వారములో మనము ఏం నేర్చుకున్నామా? ఒలీవ చెట్లకు ఉన్నటువంటి గుణాలను మనము నేర్చుకున్నాం. ఎన్ని రకాల గుణాలు ఉన్నాయి ఒలీవ చెట్లకు? అమ్మా వెళ్ళవాలి సార్, మీరు పొరపడతారేంది? మమ్మల్ని మళ్ళా అడగతారేంది? పోయిన వారం మధ్యలో ఎన్ని రోజులు జరిగాయి? ఎన్ని పనుల మీద తిరిగాం? 12 శ్రేష్టమైన గుణాలు ఒలీవ చెట్టుకి ఉన్నాయి. 12 శ్రేష్టమైన గుణాలు మీకు వివరించాను. నేను ఏది దాచుకోవట్లా. ఇవన్నీ కూడా బైబుల్ స్టడీలో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే బీటీహెచ్ ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి కదా, సిటీహెచ్, బీటీహెచ్, బీడీ, ఎంటీహెచ్ కోర్సెస్లలో వీటిని బోధిస్తారు. బోధించి సేవకులుగా తయారు చేస్తారు. మీ పాస్టర్ గారు ఏం చేశాడో తెలుసా? సంఘాన్నే సేవకులుగా తయారు చేసేస్తూ ఉన్నాడు. అందుకోలేకపోతున్నారు మీరు. 12 శ్రేష్టమైన గుణాలు ఒలీవ మొక్కకుంది. ఇప్పుడు వారు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? ఒలీవ మొక్కల వలె. వాళ్ళిద్దరూ ఒలీవ మొక్కల వలె ఉన్నారు, అటు ఇటు ఉన్నారు. మళ్ళా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? దీపస్తంభములు లాగా ఉన్నారు. దీపస్తంభము గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు.
ఎందుకు? తర్వాత వాళ్ళు చేయబోయే కార్యాలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. కాబట్టి వారు ఏం కార్యాలు చేస్తారు, దీపస్తంభం అంటే ఏంటి, ఇవి కూడా ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఆ ఇద్దరు సాక్షుల గురించి నేను దాదాపుగా నాకు 40 నిమిషాలు టైము కనబడుతుంది. మ్యాక్సిమం ఈ 40 నిమిషాల్లో మీకు మర్మాలు దేవుని సన్నిధిలో బయలుపరచడానికి దేవుడు నన్ను పంపించాడు. కాబట్టి ఈ సమయంలో ఈ ఇద్దరు సాక్షుల గురించి నేను మీకు చాలా క్లుప్తంగా వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారము మనము చూసినటువంటి ఈ వర్తమానములో ఏం కనబడింది మనకి? వీరు ఇక్కడ 2 కాలాలుగా విభజించబడినది అని చూపించాను నేను. 42 నెలలు ఒక కాలము, 42 నెలలు ఒక కాలము, అనగా 3.5 సంవత్సరము ఒక కాలము, 3.5 సంవత్సరము మరి ఒక కాలము. టోటల్గా 7 సంవత్సరాల శ్రమల కాలములో సంఘము భూమి మీద ఉండదు అనే విషయాన్ని మీకు తెలియపరిచాను. సంఘము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చూస్తుందా? వాళ్ళు విందులో ఉంటారమ్మా, హ్యాపీగా విందులో ఉంటారు. ఇప్పుడు 9:30కి రమ్మంటే మీరు విందు చేసుకొని కదా వస్తున్నారు, అప్పుడు చేసుకోబడలే. ఒకవేళ ఇప్పుడు కానీ చేసుకోకుండా ఉన్నవాళ్ళు, బాగా దేవునికి సమర్పించుకొని పరిగెత్తుకుంటా వచ్చిన వాళ్ళు అప్పుడు విందులో ఉంటారు. ఇప్పుడు విందు ఆరగించడానికి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఈ 3.5 సంవత్సరం అనుభవించబోతున్నారు. జాగ్రత్త. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అనేది మీకు నేను చాలా క్లారిటీగా చెప్పేశాను. వాళ్ళిద్దరు ఎవరు? మొదటి వారు ఏలియా, రెండవ వారు ఎవరని చెప్పుకున్నాం మనము? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎందుకు వాళ్ళిద్దరూ దేవుడు పంపిస్తూ ఉన్నాడు అంటే, మిగతా వాళ్ళు యోగ్యులు కాదా అనంటే యోగ్యత ఉంది. మిగతా వాళ్ళ దేవుడు ఎందుకు మోషేని ఎందుకు పంపించలేదు? మరణము చూడకుండా వెళ్ళిపోయిన హనోకును ఎందుకు పంపించలేదు దేవుడు? హతసాక్షిగా మార్చబడ్డటువంటి 12 మంది శిష్యుల్ని దేవుడు ఎందుకు పంపించలేదు? పౌలును ఎందుకు పంపించలేదు? దావీదును ఎందుకు పంపించలేదు? సొలొమోనును ఎందుకు పంపించలేదు? ఇర్మియాను ఎందుకు పంపించలేదు? సమూయేలును ఎందుకు పంపించలేదు? ఈ ప్రశ్నలన్నీ మీకు వచ్చుంటాయి కదా. ఏందమ్మా ఇది అని వచ్చుంటాయా? బలవాళ్ళు సార్ మాకు అట్టండి ఏం రావు అంటారా? బలవాళ్ళు మీరు పొరపాటు పడుతున్నారు. మేము చదివితే కదా మాకు రావడానికి, మేము పట్టించుకుంటే కదా, మిమ్మల్ని మీరు చెప్పేది పట్టించుకుంటే కదా మాకు అట్లాంటి డౌట్లు వచ్చేది. కాబట్టి ప్రియమైన వారులారా, అది దేవుని ఇష్టం. ఆయన కాడ ఉన్న వాళ్ళని ఎవరిని పంపిస్తాడో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కుటుంబం నుంచి మీకు చెప్పా ఇంతకుముందు, మా పెద్దన్నని మా నాన్న సేవకి ఇచ్చాడు పుట్టకముందే, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం. మా నాన్న నాకు కానీ మొదటిగా ప్రథమ ఫలము మీది కదా ప్రభువా, నాకు మగపిల్లవాడు పుడితే వాడిని నీకు ఇచ్చేస్తాను అన్నాడు మా నాన్న. మా అన్న ఇప్పటికి సేవకి వెళ్ళాల, కానీ లాస్ట్ పుట్టిన నన్ను దేవుడు తీసుకొచ్చాడు. అది దేవుని ఇష్టం. మా అన్నని ద్రోసేశాడు పక్కకి, నన్ను తీసుకొచ్చి పరిచర్య ఇచ్చాడు. అవునా? ఇప్పుడు దాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని నేను ఆలోచించినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని పంపిస్తాడో మనకు అనవసరం, కానీ ఇద్దరని చెప్పాడు దేవుడు. ఆ ఇద్దరిలో ఒకడు ఏలియా అని చాలా క్లారిటీగా ఉంది. మీకు రెఫరెన్స్లు కూడా ఇచ్చాను నేను. ఏలియా వస్తాడు, సమస్తము చక్కబరుస్తాడని మాకు తెలుసు కదా అంటే, ఎస్ ఏలియా వస్తాడు. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే, క్రీస్తు కాలంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పంపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇద్దరు దుస్తులు ఎలా ఉన్నాయి? ఇద్దరు గోనె పట్టలు కట్టుకున్నారు. అవునా? ఇద్దరు గోనె పట్టలు కట్టుకున్నారు. ఇద్దరు సంఘ యుగానికి చెందిన వారు కాదు అని చెప్పాను నేను. ఇద్దరు ధర్మశాస్త్ర యుగానికి చెందిన వారే. అవునా? గోనె పట్ట దేనికి సాదృశ్యం అమ్మా? ఎస్, దేనికమ్మా? విచారణకి. పాత నిబంధన గ్రంథములో వీళ్ళు ఏం చేసేవారంటే, ఏదన్నా ఆ రాజుల మీదకి శత్రురాజులు ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? దేవుని సన్నిధికి పోయి గోనె పట్టు కట్టుకొని బూడిద పూసుకొని కూర్చొని అంగలారుస్తూ కూర్చునేవాళ్ళట. అంటే అంగలార్చడం అంటే ప్రార్థించడం దేవుని దగ్గర.
తమ హృదయాలను దేవుని వైపు పెట్టి, అయ్యా ఇప్పుడు మాకే దిక్కు లేదయ్యా, నా శత్రువులు చుట్టూ చేరిపోయారు, నువ్వు తప్ప మమ్మల్ని విడిపించేవాడు ఎవరు లేరయ్యా. ఇప్పుడు కట్టుకుంటారా గోనిపట్ట? ఇప్పుడు ఎవరు కట్టుకుంటున్నారు గోనిపట్లు? చెప్పండి. గోనిపట్ట సంస్కృతి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు కట్టుకుంటే వాడిని ఏం చేస్తాం మనం? ఏమంటాం? పిచ్చోడా అంటాం. అవునా? చెప్పండి. అది కూడా పిచ్చోడైనా కదా గోనిపట్టు కట్టుకుని తిరిగేది, వాడే కదా సరిగ్గా బట్టలు లేకుండా. కానీ దేవుని సన్నిధిలో ఆ దినాల్లో ప్రభు చిత్తమైతే బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వండి. గోనిపట్టకి మామూలు బట్టకి తేడా చెప్తాను నేను. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ సమయంలో గోనెపట్టును వారు ధరించుకొని దేవుడే ఆకాశము నుంచి ఇక్కడ మధ్యాకాశంలోకి సంఘముతో పాటు దిగేశాడు ఆయన. అవునా? సంఘం వచ్చేసింది. మనమందరం ఎక్కడున్నాం? మధ్యాకాశంలో ఉన్నాం. ఇక్కడ మనం ఏం చేసాం? మనం ఎందుకు మధ్యాకాశంలోకి వెళ్ళాం? మనం ఇక్కడ శ్రమలు పడ్డాం. సేవ నిమిత్తము మన ఆదాయాన్ని నష్టంగా మార్చుకున్నాం. సేవ నిమిత్తం మనం లంచాలు తీసుకోలేము. దేవుని ప్రజలముగా ఉన్నటువంటి మనము బూతులు తిట్టుకుంటూ ఉన్నాం, బూతులు తిట్టించుకున్నాం. అవునా? వ్యర్థమైన మాటలు మనం మాట్లాడలేదు. కుటుంబాల నుంచి తృణీకరించబడ్డాం, గ్రామం నుంచి తృణీకరించబడ్డాం. అనేక మంది తోటి విశ్వాసుల చేత మనము నిందలు పడ్డాం. కుటుంబంలో అన్నదమ్ములు కూడా కొంతమందిని హింసించేవారు ఉన్నారు. అవునా కదా? అబ్బా వీడు పెద్ద భక్తుడు రా, ఇదేందో నాకు చెప్తున్నాడు రా మాట్లాడుతూ ఉంటారు. పోతే లోకంలోకి వెళితే లోకము అన్యులు హింసించారు. కాబట్టి ఈ భూలోకములో హింసకు పాత్రులమైనటువంటి మనము, లేదా హింసను భరించిన మనము ఈ 7 సంవత్సరాలు ఎక్కడ ఉండబోతున్నాం? మహాభయంకరమైన 7 సంవత్సరాల కాలములో క్రైస్తవ సంఘము మధ్యాకాశములో ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి క్లారిటీగా. ఇందులో మధ్యాకాశములో సంఘము చేర్చబడిన తర్వాత ఇప్పుడు దేవుడు తన 2 సాక్షులను భూలోకంలోకి పంపిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? భూలోకంలోకి వచ్చి ఏం చేయబోతున్నారు? వీళ్ళిద్దరూ ఆయన దూతలుగా వచ్చారు. ఇప్పుడు వారు వాక్యం చెప్తూ ఉంటే, ఏయ్ చెప్పడానికి లేదు వాక్యం హో అనంటే వాళ్ళు ఏం చేస్తారు? స్పాట్ పెట్టేస్తారు. అక్కడ ఏంది? కృపాయుగం అయిపోయింది. హెచ్చరిక యుగంలోకి వాళ్ళు వస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం ఏంది? 200 మంది దొమ్మిగా వచ్చేస్తారు వాళ్ళిద్దరి మీదకి అనుకుందాం. లేదా ఒక ఊరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పడానికి లేదు, హెచ్చరికలు ఇవ్వడానికి లేదు అనంటే వారు నోరు తెరిచి అని ఊపితే ఏమొస్తుందంట? వాళ్ళ నోట్లోంచి అగ్ని వస్తుందంట. సేవకుడు ఇంక భరించడు. అర్థం చేసుకోవాలి మీరు వాక్యాన్ని. శ్రమల కాలములో సంఘం ఎత్తబడింది. మరలా ఈ లోకానికి దేవుడు తన కృపను చాటించడానికి వారిద్దరిని పంపించాడు. వారిద్దరికి దేవుడు ఏమిచ్చాడు? పూర్తి అధికారం ఇచ్చాడు. ఇన్ కేస్ ఇప్పుడు మనకు కానీ అటువంటి అధికారం ఇస్తే మనం గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి సిద్ధం. అవునా? ఎందుకంటే ఎవరైనా మన మీదకి వచ్చారనుకో కొట్టడానికి, మనం ఏం చేస్తాం? వీడు మట్టి అయిపోవును గాక అంటే వాడు మట్టి అయిపోతాడు. కానీ 2 కాలాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. 2 కాలాలు ఉన్నాయి. ఆ 2 కాలాలను బట్టి దేవుడు విభజించాడు. భరించే కాలం ఒకటి, శిక్షించే కాలం ఒకటి. దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. భరించిన వాడు శిక్షకు పాత్రుడు కాడు కాబట్టి భరించేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మధ్యాకాశములకి భరించేవాడు వెళ్ళాడు. శిక్షించబడేవాడు ఎక్కడుండబోతున్నాడు? భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమను అనుభవించబోతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుని వాక్యము మనకి సెలవిచ్చిన మాట ఈ రీతిగా ఉంది. మీకు నేను గత వారంలో తెలియపరిచాను. ఈ 2 సాక్షులు ఎలాంటి వారు అనంటే, వాళ్ళు ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి క్వాలిటీస్ వరకు ఉన్నాయంట. ఆ క్వాలిటీస్ ఏంటి అని మనం చూస్తే 12 రకాల క్వాలిటీస్ ఉన్నాయంట. ఈ ఒలీవ చెట్టు గురించి మనము లేవి కాండములో మనము చూసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వారులారా, మరలా గత వారంలో రాని వారి కొరకు నేను చాలా ఫాస్ట్గా దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నాను. ఒలీవ చెట్టుకు ఏముంది? ఫస్ట్ మరణము లేదు ఒలీవ చెట్టుకి. 2వది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. 3వది రాజులు యాజకులను అభిషేకించే
అర్హత కలిగినటువంటిది. నాలుగవది పరిపాలనకు లేదా యోగ్యమైనదిగా ఉండడానికి దేవుని సన్నిధిలో దానికి అధికారం ఉంది. ఐదవది నరులకు దేవునికి సన్మానము తెచ్చేదిగా ఉంది. ఆరవది దేవుడు పిల్లలను అంటే మానవుల పిల్లలను దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? మన పిల్లలకి మొక్క వలె మరణము లేకుండా ఉంచాలని దేవుని ఉద్దేశం. ఒక ఆమె పొద్దున్నే ఇస్తే వాళ్ళ కొడుకులని ఇద్దరిని ఎలా తిట్టేదంటే, నువ్వు బిడ్డల్ని తిట్టకూడదు, గుర్తుపెట్టుకో. ఆ బిడ్డల్ని ఎప్పుడు కూడా నీ బిడ్డ ఎంత అల్లరి చేసినా, ఎంత మాట వినకపోయినా నీ బిడ్డని నీ నోటితో దూషించకూడదు. ఆ తల్లి ఏమనేదంటే వాడిని, నువ్వు ధూము తగిలిపోవా అనేది, అంటే మట్టి కొట్టుకొని పోవా అని తిట్టేది. నీకేం వచ్చిందిరా, ఏదైనా చిన్న పని చేసినా వాళ్ళ అమ్మ ఏమనేదంటే వాడిని, నువ్వు మట్టి కొట్టుకొని పోతావు, ఏమైందిరా నీకు అనేది ఆమెకు ఒక ఊత పదం. ఒకడు 32 సంవత్సరాలకి మట్టి కొట్టుకొని వెళ్ళిపోయాడు, ఒకడు 33 సంవత్సరాలకి మట్టి కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల. పెళ్ళి కాకముందే జాగ్రత్త కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది? మన బిడ్డలు ఒలీవ మొక్కలు, వాళ్ళకి దీర్ఘాయువు కావాలని దేవుడు ఆశీర్వదిస్తే ఆ బిడ్డల్ని నువ్వు శపిస్తూ ఉన్నావు. నీ బిడ్డ ఎలాంటి వాడైనా, నీ బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, ఉదయకాలమున లేచిన తరువాత యేసుక్రీస్తు నామమున నా బిడ్డలిద్దరిని దీవిస్తున్నాను అని తల్లిదండ్రులు దీవించాలి. దేవుడు ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు. అంతేగాని వాడికి నా మొహం చూపి తెలుసుకోవాలా, వాడిని కనపడద్దని చెప్పి పట్ని చట్టే వెళ్ళిపోమను. ఇట్లా మాట్లాడతారు కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు కూడా ఇలాగే మాట్లాడతారు. మనం అలా మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? నీ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు నీతి కలిగినటువంటి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నీ బిడ్డని ఉదయకాలమున తల్లిదండ్రులు ఇద్దరు కలిసి నీ బిడ్డ మంచం మీద చేయబెట్టి వారు నిద్రపోతూ ఉండగానే, యేసయ్యా నా బిడ్డని జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నా బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డలకి దీర్ఘాయువు కలుగునుగాక అని అప్పుడు నువ్వు బ్రష్ చేయడానికి వెళ్ళాలి. అంతేగాని నీ బిడ్డని, ఈడు నా మాట వినట్లేదు కాబట్టి ఈడు పోయినా పర్లేదులే, ఈ పిల్ల నా మాట వినట్లేదు కాబట్టి ఈ పిల్ల ఎట్టపోయినా పర్లేదులే, నో. దేవుడు ఒలీవ మొక్కల వలె బిడ్డలను ఉంచాలని ఆశపడ్డాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఏడవది ఒలీవ నూనె దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించడానికి వాడుతారంట. ఎనిమిదవది, ఈ నూనెకు ఏం రాదండి? పొగ రాదు ఈ నూనెకు. కాబట్టి తొమ్మిదవది, ఒలీవ చెట్ల ఆకులు విజయానికి సంకేతాలు. విజయానికి సంకేతాలు అంటే మీరు ఒలింపిక్స్ చూస్తే ఒలింపిక్స్ సింబల్లో ఈ ఒలీవ చెట్టు యొక్క ఆకులు కనబడతాయి. విజయానికి సంకేతము. నేటి దినానికి కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఒలింపిక్స్ దగ్గర ఉన్నటువంటి ఆ సింబల్కి ఉన్నటువంటి ఆ వేసినటువంటి బొమ్మల్లో మీరు గమనిస్తే ఒలీవ మొక్క ఆకులు వేసి ఉంటారు. అది విజయానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాను. 10వది నెమ్మది సమాధానానికి అది గుర్తుగా ఉంది. 11వది ఈ నూనెను ఔషధంగా కూడా వాడుతారు. 12వది ఒలీవ చెట్టుకి చాలా ఏముంటుంది? అందంగా ఉంటుందంట ఒలీవ చెట్టు. చెట్లన్నిట్లకల్లా కూడా ఒలీవ చెట్లు చాలా అందంగా ఉంటుందంట. కాబట్టి ఇవన్నీ కూడా సంఘానికి పోల్చుకోదగినటువంటి గుణాలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి వాళ్ళల్లో ఇద్దరిని ఎంపిక చేశాడు కదా దేవుడు. ఆ ఇద్దరికి ఈ గుణాలు ఉన్నాయి. ఏంటి? ఆ ఇద్దరికి ఈ గుణాలు ఉన్నాయి. అయితే వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి సంభవాలు నేను మీకు తెలియపరచబోతూ ఉన్నాను. ఈ సంభవాలు ఎలాంటివి అనంటే, మొదటిగా ఏలియా ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి 6 సంఘటనలు మీకు నేను తెలియపరిచా బైబుల్ స్టడీలో. ఎప్పుడో చెప్పుంటారు సార్, మళ్ళీ మర్చిపోయాం కదా అని అంటారేమో. 6 విషయాలు. ఏలియా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో
6 విషయాలు. ఎలీషా 2 ఆత్మను కలిగిన వాడు డబల్ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. బైబుల్ స్టడీలో జాయిన్ అయ్యారు, మీరు విన్నారు. గత సంవత్సరం అనుకుంటా చెప్పాను, చెప్తారా? కొన్ని చెప్పొద్దు, నాకు అన్నీ చెప్పాలి, 6 చెప్పాలి. గట్టిగా చెప్పండి మా మైకిని, మా సిస్టర్కి. ఒకటెక్కడ ఒకటక్కడ అయిపోయింది ఆడికి 6. వెరీ గుడ్. వెరీ గుడ్, మర్చిపోయారు, పర్లేదులే. ఆమెను పోషించాడు, ఆమెకి రొట్టెలు పెట్టింది, ఆ రొట్టెలు తిన్నాడు. ఇంకా ఆయన దాంకున్నాడు తలుపు సాటున, లేపాడు. వెరీ గుడ్. ఎవరు లేపారమ్మా? ఏలియానేనా? కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి బుక్కులు తీయండి, మీరు సిద్ధంగా ఉండండి. మీరు గత వారంలో 2 వ్యక్తుల గురించి నేను రేపు మాట్లాడతాను, వచ్చే ఆదివారం అని చెప్పా. ఆ 2లో ఒకళ్ళు ఏలియా అని మీకు చెప్పేశాను. తర్వాత ఇంకొక ఆయన యోహాను, బ్యాప్తిజం ఇచ్చే యోహాను అని చెప్పాను. మీరు ఏలియా గురించి పాస్టర్ గారు ఇంతకుముందు ఏం మాట్లాడా చూడొచ్చు కదా మీరు. నేను ఏలియా గురించి చాలా పెద్ద ప్రసంగమే ఒకసారి ఇచ్చాను మీకు. నేను ఏలియా ఎలాంటి వాడు, రోషం కలిగిన వాడని చెప్పాను. ఏలియా చేసిన కార్యాల గురించి చెప్పాను, పెద్ద ప్రసంగం మీకు నేను ఇచ్చాను. ఏలియా యొక్క బయోగ్రఫీ ఇచ్చేసాను, ఆయన జీవిత చరిత్రను మీకు ఇచ్చాను నేను. అయినా ఆయనలో ఉన్న క్వాలిటీస్ మరలా మీకు చెప్తాను, రాసుకోండి. ఏలియా 6 విషయాలు భూమి మీద ఉన్నప్పుడు అవి చేసి దేశాన్ని వణికించేశాడు. అవునా? ఏలియా 6 విషయాలు చేశాడు, 6 అద్భుతాలు ఈ భూమి మీద చేసి ఆ కాలములో జీవిస్తున్న ప్రజలను, ఆ కాలములో జీవిస్తున్నటువంటి రాజులను వణికించాడు. మొదటిది, వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసివేశాడు. మొదటి రాజుల గ్రంథము 17:1. 17:1 చదవబాకండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి చదవండి. మొదటి రాజుల గ్రంథము 17:1. యాకోబు పత్రిక 5:17. రెండవది, కరువులో సారేపతు విధవరాలను పోషించాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. ఇవి మీకు చెప్పిందే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు నోట్స్ ఇస్తూ ప్రసంగం చేస్తూ ఉంటే టైం ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఫాస్ట్గా రాసుకోండి. కరువులో సారేపతు విధవరాలను పోషించాడు. రెండవది, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14 నుంచి 16 వరకు కనబడుతుంది అది. మూడవది, సారేపతు విధవరాలి కుమారుని చనిపోతే బ్రతికించాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. నాలుగవది, యెహోవా అగ్ని అంటే దహన బలి పశువును, రాళ్లను, నీళ్లను, కందకమును దహించడానికి యెహోవా అగ్ని వచ్చునుగాక అని పిలువగానే యెహోవా అగ్నిని కురిపించాడు. యెహోవా అగ్ని అంటే, అగ్ని గురించి మాట్లాడుకుంటే మనము చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. కాబట్టి వీలైతే ఇదే వర్తమానం మీద అగ్ని గురించి, మనము దీపస్తంభాల గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా అగ్నిని ఆకాశము నుంచి దించిన ఏకైక ప్రవక్త. రెఫరెన్స్ చెప్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. కానీ అధ్యాయం అంతా చదవండి మీరు. ఐదవది, ఇశ్రాయేలు రాజు యొక్క 2 పంచదశాధిపతులను, అనగా 100 మంది సైనికులను మరలా అగ్ని తెప్పించి వారిని పట్టుకోవడానికి వచ్చారు. అధికారాన్ని ఉపయోగించి రాజు రమ్మంటున్నాడు రా అని చెప్పని 2 గ్రూపులు వచ్చారు. ఒక్కొక్కరు 50 మందిని వెంటేసుకొని ఏలియా గారిని పట్టుకెళ్ళడానికి వచ్చారు. వస్తే
రాజు రమ్మంటున్నాడు, ప్రవక్త నువ్వు రా రాజు దగ్గరికి అని అంటే ఆయన అగ్నిని దించాడు ఆకాశం నుంచి. ఆ 50 మంది ఖాళీ బూడిదైపోయారు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. అంటే అధ్యాయం మొత్తం చదవండి, వీలైతే 1వ అధ్యాయం కూడా చదవండి, వీలైతే ఆ గ్రంథం మొత్తాన్ని చదివేసేయండి. కాబట్టి మీకు ఇదంతా కూడా హోంవర్క్, ఇదంతా మీకు ఇంకో దాని మీదకి ధ్యాస పోకూడదు. మీకు ఏంటి టీవీ మీదకో యూట్యూబ్ల మీదకో పక్కనున్న మన పలకరిస్తా ముచ్చట్లు చేసుకోవడానికో మీకు సమయం లేదు. కాబట్టి నేను ఇస్తూ ఉన్నాను ఈ వాక్యాన్నంతా. కాబట్టి 6వది, యోర్దాను నీటిని చీల్చి దారిని ఏర్పరచుకొనుట. యోర్దాను నదిని చీల్చి దారిగా ఏర్పరచడము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలోనే కనబడుతుంది. అది కూడా మీకు ఇంకొకటి అడిషనల్గా రాసుకోండి. అడిషనల్ అని పెట్టుకోండి, అది నోట్ అని పెట్టుకోండి దాన్ని. మరణము చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. మరణము అనేది లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినటువంటి ఒక ప్రవక్త అయిన. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మొదలుకొని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం వరకు చదువుకోండి వెళ్ళి. ఆయన అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా మీకు బయటపడతాయి. అయిపోయిందా? నోట్స్ అయిపోయిందా? నోట్స్ అయిపోతే నా వైపు చూడండి. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. నేను ప్రియమైన వారులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ వచనాన్ని ఈ దినమున మనం చూద్దాం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి ఏమొస్తుంది? అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. స్తోత్రము నాయన. గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వారు 3 కార్యాలు చేయబోతున్నారు. మొదటిది, వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసివేస్తారు. 2వది, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేస్తారు. 3వది, వారికి ఇష్టమైన తెగుళ్ళు ఈ భూమి మీదకి పంపిస్తారు. అయితే వారికి దేవుడు ఒక అధికారాన్ని ఇవ్వాల. ఏంటి అధికారం అంటే? మనుష్యులను చంపడానికి అధికారం ఇవ్వాల. అవునా? కాబట్టి ప్రియమైన వారులారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ ఇద్దరినే దేవుడు ఎన్నుకున్నాడు అనంటే, మొదటి వ్యక్తి ఏలియాకి ఒక గుణం ఉంది. ఏంటి ఆ గుణం అంటే, ఏలియా దేవుని పక్షాన నిలబడితే, గుర్తుపెట్టుకోండి, ఏలియా దేవుని పక్షాన నిలబడితే అవతల ఎవడు ఉన్నా కానీ, అవతల ఎటువంటి బలవంతుడు ఉన్నా, అవతల ఎటువంటి యోధుడు ఉన్నా, అవతల ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ తగ్గే వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఈరోజు మనము చాలామంది సేవకులను చూస్తుంటాం కదా. ఆ సేవకులను చూసినప్పుడు ఒక్కొక్క సేవకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, సాక్ష్యం మనం వింటాం. చాలామంది సేవకులు ఏంటంటే, ఒకప్పుడు నేను రౌడీ షీటర్ని, ఒకప్పుడు నేను పలాని కేసులలో ఇరుక్కున్నవాడిని, ఒకప్పుడు నేను దౌర్జన్యము చేసేవాడిగా ఉండేవాడిని, ఒకప్పుడు నేను రౌడీని. అంటే దాని అర్థం ఏందో తెలుసా? రౌడీ షీటరు, రౌడీ అంటే వాడు వస్తుంటే భయపడిపోయేవాళ్ళు. సేవకులంతా కూడా దాదాపుగా ఇలాంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు. మీరు ఏ సేవకులు ప్రతి 10 మందిలో చూస్తే 9 మంది ఇలాంటి పరిస్థితుల్లోనే సేవకు వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు అటువంటి సేవకుడు కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటే యూట్యూబ్లలో చాలామంది ఫోన్లు చేసి బెదిరిస్తుంటే, నిన్ను చంపేస్తాం, నిన్ను లేపేస్తాం, ఎక్కడ ఉంటావు చెప్పు, ఏంది నీ సంగతి అంటే,
వాళ్ళు మాట్లాడుతుంటారు, మీరు వింటున్నారా? వాళ్ళు ఏమన్నమాట, వారా నీలాంటి వచ్చిన మందిని చూశాను, నీకు భయపడను నేను, నీకేం కావాలి అడుగు చెప్తా, ఎక్కడికి రమ్మంటా చెప్పు వస్తా. ఏలియా కూడా ఇదే కోవకి చెందినోడు. ఏలియా రౌడీ షెటర్ కాదు. ఏలియా రౌడీ అని మళ్ళీ మా పాస్టర్ గారు చెప్పడం చెప్పాకండి, మళ్ళీ ఆడ లేనిపోయిన చేయబాకండి నా మీద. ఏలియా గుండె ధైర్యము కలిగిన వాడంట. దేవుని పేరట నిలబడితే ఒకే మాట అంటాడంట. మొదటి రాజుల గ్రంథము 17:1 ఒక మాట ఉంది చూడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, నేను నిన్ను లెక్క చేయను, నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలి. ఈరోజు సేవకులు ఈ మాట చెప్పారనుకో, మన సంఘం వేరులేండి, మన సంఘం అంటే బ్రహ్మాండంగా ఉంది, నన్నేం అడ్డుకోవట్లా వాక్యం విషయంలో. మన సంఘము పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళారనుకోండి, ఎవరన్నా మాట్లాడారనుకో, పాస్టర్ గారు మీరు మాట్లాడడానికి లేదు అని పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, కూర్చొని ఆరాధన అయిపోయే లోపల పాస్టర్ గారికి ఒక లెటర్ రెడీ చేసేస్తారు. మనోహర్ పాస్టర్ గారు పాపం అట్టగే, ఆయన కూడా దీన్ని ఎడిట్ చేయండి సార్, దీన్ని ఇవన్నీ కూడా లేపేయండి, కొన్ని మనం పెడుతున్నాం కదా గ్రూప్లో. మనోహర్ పాస్టర్ గారు కూడా ఆయన వాక్యాన్ని కర్రాఖండిగా బోధించి కిందకి దిగాడంట. దిగ్గానే సెక్రటరీ ఏం చేశాడు, ఆయన పేరు వద్దులే, నాకు కూడా బంధువే ఆయన. ఆ సెక్రటరీ గారు వచ్చి ఇదిగో ఇది చదువుకో అని చెప్పి ఇచ్చాడంట పాస్టర్ గారికి. ఏందో ప్రేయర్ రిక్వెస్ట్ ఏమోనని ఆయన పక్కకు వచ్చి చదివితే, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, రేపు పొద్దునే సర్దుకొని వెళ్ళిపోవచ్చు, 3 నెలల జీతం నీకు ముందుగానే ఇస్తున్నాం కాబట్టి వెళ్ళిపోవచ్చు అన్నారంట. ఇదేందిరా నాయన, దేవుని వాక్యం చెప్పమంటే దేవుని వాక్యం చెప్తే నాకు సీక్రెట్గా వచ్చి ఒక లెటర్ ఇచ్చాడంట పక్కకు వచ్చి సెక్రటరీ. నాతో మాట్లాడతా పాస్టర్ గారు, నిజమండి జోసఫ్ గారు ఎలా అన్నాడు. తర్వాత ఆ లెటర్ని తీసుకెళ్ళి పెద్దలతో మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏ రాజ్యములో నివాసం ఉంటున్నాడండి ఏలియా? ఎవరి దగ్గర నివాసం ఉంటున్నాడు ఏలియా? ఆహాబు కాలములో జీవిస్తున్నాడు. ఆహాబు రాజ్యములోనే ఒక పౌరుడు ఆహాబుతోనే గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మనము మన ప్రధానమంత్రితో ఏదైనా గొడవ పెట్టుకోగలమా? ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకోగలమా? కార్పొరేటర్తో గొడవ పెట్టుకుంటామా? సేవ విషయంలో మన పరిస్థితి ఏంది? మనల్ని రేపో మాపో ఊడిపోయేటువంటి ఆకు కూడా బెదిరిస్తుంది మనల్ని. అవునా? రాలిపోయే ఆకు కూడా మనల్ని బెదిరిస్తుంది. కానీ దేవుని కృపను బట్టి నాలో పిరికి ఆత్మ లేదులేండి, నాలో పిరికి ఆత్మ లేదు. అందుకే నా భార్యకి ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఏమని చెప్తుంటానంటే, సేవ కొనసాగించాలి నువ్వు. ఒకవేళ సేవ విషయంలో నాకు ఆటంకం ఎదురయ్యి నేనే హతసాక్షిగా మారిపోయాను అనుకోండి, నన్నే ఎవడన్నా కొట్టి చంపేశాడు అనుకోండి, సేవను విడిచిపెట్టకూడదు. నువ్వు సేవ పాపను పెట్టుకొని నువ్వు కొనసాగించాలి. మేము ఎప్పుడైతే దీని మీద చేయేసామో మా ప్రాణాల మీద మాకు ఆశలు ఉండవు. దీని మీద చేయేస్తే డబ్బో సంపాదనో దాచుకోవాలనో మాకుండదు. ఎందుకనంటే దీని మీద చేయేసామంటే వెనక్కి తిరిగి చూడడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే అంటాడు, చెయ్యి మాకు వేస్తే నిలబడు అంటాడు. ఏలియా కూడా ఒకే ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇశ్రాయేలీలకు రాజు అయితే అయ్యావు, కానీ ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి ఈ సర్వ సృష్టిని తయారు చేసినటువంటి అనంతుడైన దేవుని పక్షాన నేను నిలబడ్డాను. రాజు వచ్చి నిలబడితే డోంట్ కేర్. ఒకే మాట చెప్తున్నా నేను, నువ్వు చేసేది తప్పు, ఆ తప్పుని సరిచేసుకో. ఏం చేయబోతున్నావు? నీ భార్య ఈ దేశంలో యెహోవాకు బలిపీఠాలు కట్టకుండా యెహోవా నామాన్ని వ్యతిరేకిస్తూ నీకు వ్యతిరేకమైన, దేశానికి వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ భార్య నీ ఇంటిలో నుంచే ప్రారంభించింది. నీ భార్య లేసేస్తుంది, నువ్వు లేచిపోతావు. ఎవరు చెప్పగలరండి ఇలాగా? అందుకు దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆహాబు ఏం చేయాలి? ఇప్పుడు అయ్యా బాబు లేదులే నాయన, సరి చేసుకుంటాము, మా భార్యతో చెప్పుకుంటాను, మా భార్య నన్ను కొడితే కొట్టింది, బయటికి రాకుండా కొట్టించుకుంటాను 4 దెబ్బలు, మా భార్యకే చెప్పుకుంటాను నాయన,
కాబట్టి ఏం చేయబాకు నాయనా నువ్వు? ఆహాబుకు తెలీదా దేవుని గురించి? ఆహాబుకి ధర్మశాస్త్రం తెలీదా? ఆహాబు దేవుని యొక్క ప్రజల్ని ఎలా పరిపాలించాలో తెలీదా? కానీ తన భార్య విగ్రహారాధికులుగా ఉన్న తన భార్యను తీసుకొచ్చి పులిపీఠం మీదకి ఎక్కించాడు, లేదా హోదానికి అనుగ్రహించాడు. ఆయన ఏ డెసిషన్ తీసుకోలేదు. ఆహాబు తీసుకోవాల్సింది జాగ్రత్త. ప్రియమైన వారలారా, వాక్యం చెప్తున్నాను నేను ఇక్కడ. కుటుంబాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది పురుషులు, స్త్రీలు కాదు. జాగ్రత్త. ఆహాబుని ఏదైనా హెచ్చరిస్తే ఆహాబు ఏం చేశాడు? ఆహాబు దగ్గర ఒక అలవాటు ఉంది. ఏంది చెప్పండి అమ్మా? అలగతాడు ఆహాబు. మనం మగపిల్లకాయలు ఎవరైనా అలిగారు అనుకో ఇంట్లో, మరి ఏంద్ర ఆడదానిలాగా అలుగుతున్నాను వాడు, కరెక్టా అంటారా లేదా మీరు? ఇప్పుడు ఆహాబుని ఏమనాలి మనము? ఒరే ఏంద్ర నాయనా నువ్వు అలుగుతున్నావు? మూతి ముడుచుకొని వెళ్ళి మొత్తం వాళ్ళ భార్యకి చెప్పేవాడంట. భార్యకి అసలు దేవుడు అంటేనే పడదు కదా. భార్య అసలు దేవుని యొక్క ప్రజల్ని అక్కడ ఉండనిచ్చట్లేదు కదా. వెళ్ళి భార్యకి చెప్పుకుంటున్నాడంట. ఇప్పుడు పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? హోంలో నుంచి జరుగుతుంది. హోమ్ మినిస్టర్ చేస్తున్నారు పరిపాలన. అవునా? మీరందరూ హోమ్ మినిస్టర్లే. ఇప్పుడు ఆహాబు చేసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుని ప్రజలను లెక్క చేయలేదు, దేవుడిచ్చిన ఆధిక్యతను లెక్క చేయలేదు, దేవునికి గౌరవం వేయలేదు. అందుకే 17వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో నీకు తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను కాబట్టి, నన్ను పంపినవాడు జీవాధిపతి కాబట్టి, నన్ను పంపినవాడు గొప్ప దేవుడు కాబట్టి, నన్ను పంపినవాడు నీ సృష్టికర్త కాబట్టి, నన్ను పంపినవాడు నా పనిని చేయడానికి నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి, నువ్వు హర్ట్ అయినా పర్వాలేదు, నువ్వు వేదన పడ్డా పర్వాలేదు. రాజా ఆహాబు జాగ్రత్త. దేశాన్ని సరిగా పరిపాలించకపోతే దేవుని ఆగ్రహానికి గురవుతావు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. అందుకు ఈ ధైర్యాన్ని చూశాడు దేవుడు. చాలామంది ధైర్యస్తులు లేరా? ఉన్నారు. సమూయేలు మాట్లాడలేదా? ధైర్యంగా ఉన్నాడు. కానీ దేవుడు పంపించిన వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవుడు ఎన్నుకున్నాడు, వారిద్దరిని పంపించాలనుకున్నాడు. ఇప్పుడు ఆహాబుని ఎదిరిస్తే ఆహాబు భార్య ఎవరికి శత్రువైంది? ఏలియాకి శత్రువైంది. దేని గురించి ఎదిరించాడు ఏలియా? దేశంలో పరిస్థితులు బాగలేవు, దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు కొన్ని సీట్లు కేటాయించాలనే బ్యానర్ కట్టుకొని తిరిగాడా? చెప్పండి. మా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం అని అడిగాడా? ఏమడిగాడండి ఆయన? మర్యాదగా ఉండు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నావు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు, ఈ స్థితిని నీకు తీసుకొచ్చిన దేవునికి నువ్వు స్తుతి చెల్లించట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. సరే, నువ్వు ఆరాధించకపోతే ఆరాధించకపోయావు, ప్రజలందరినీ పాడు చేస్తున్నావు కదా నువ్వు. అవునా? ప్రజలందరినీ కూడా నువ్వు విగ్రహారాధన వైపు మరలుతున్నావు కదా, మరుపుతున్నావు కదా. ఎవరికి ఆరాధన కావాలి? నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి నీకు ఇష్టకరమైనటువంటి ఇష్టానుసారమైన బ్రతుకుతున్నావు. కాబట్టి జాగ్రత్త. నీ నిమిత్తము, నీ భార్య నిమిత్తము, నువ్వు చేసే కార్యాల నిమిత్తము నేనేం చెప్తున్నాను ఇప్పుడు? ఆకాశము మూయబడును గాక. అంతే. 3.5 సంవత్సరం వర్షం లేదు దేశంలో. చచ్చిపోయారు జనాలు. పంటల పండల కరువు, ఆకస్మికంగా కరువు వచ్చేసింది. అల్లాడిపోయారు. అయితే ఏలియా ఎక్కడికో వెళ్ళిపోయాడు. దేవుడు పంపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ పోషించాడు. అక్కడ ఎవరో ఆపదలో ఉన్న ఆమెని దేవుడు సమృద్ధిగా పోషించాడు. ఏలియాను పోషించాడు. ఏలియా సమృద్ధిగా తింటున్నాడు. కానీ ఇప్పుడు ఆహాబు తన ప్రజలు ఏమైపోయారండి? ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా యెహోవాను విడిచిపెట్టగానే యెహోవా కూడా వారిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశము మూయబడింది. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి ఏలియా ధైర్యం ఎలాంటిది అనంటే, దేశ అధ్యక్షుణ్ణి ఎదిరించిన వ్యక్తి, మరణానికి భయపడని వ్యక్తి. యెజబెల్ ఏమనింది? అక్కడ నిలబడి ఆకాశం నుంచి అగ్ని దించి సాయంత్రం వరకు మీ దేవతలందరినీ పిలవండి, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దహన బలిని అంటే పశువుని, కట్టెలను, కింద కందకం ఉంది కదా
అందులో నిండుగా నీళ్లు నింపండి, ఇవన్నీ రాళ్ళు కూడా వేయండి అక్కడ, ఇవన్నీ కూడా దహించబడాలి. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య జీవిస్తారు? యెహోవా దేవుడైతే ఆయన్నే ఆరాధించండి, బయలే దేవత అయితే ఆమెనే ఆరాధిద్దాం అందరం కలిసి. కాబట్టి రండి ఒక పోటీ పెట్టుకుందాం అని పిలిచాడు. దేశం మొత్తం ఒక పక్క ఉంది, ఏలియా ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. మీరు అనుకున్నారు, మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏలియా ప్రక్కన నిలబడి మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. అవునా? ఏలియా ఒక్కడే పక్కున్నాడు. దేశము, సైన్యము, ఆ దేశములో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు, చిన్న పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ప్రతి ఒక్కరు కూడా ఒక సైడ్ ఉన్నారు. ఒక్కడే నిలబడ్డాడంటే దేవుని మీద ఎంత విశ్వాసం అండి ఏలియాకి. తను పంపించిన దేవుని మీద ఎంత నమ్మకం. చిన్న మిస్టేక్ జరిగిందనుకో, ప్రభు ఆకాశం నుంచి అగ్ని దించు ప్రభు అంటే రాలేదనుకో, ఏలియా పరిస్థితి ఏంది? రేణువుల్లాగా చెక్కేసేవాళ్ళు ఏలియాని. అవునా? ఎందుకంటే దేశానికి మొత్తానికి సవాలు విసిరాడు ఆయన. ఒక్కళ్ళకి సవాలు విసరలేదు, దేశం మొత్తానికి సవాలు విసిరాడు. దేశమంతా ఓ వైపు ఉంది, ఏలియా ఒక్కడే ఒక వైపు ఉన్నాడు. ఎందుకంటే ఏలియా దేవుడే జీవము కలిగిన దేవుడు కాబట్టి, ఏలియాని కలిగినటువంటి దేవుడే సజీవుడైన దేవుడు కాబట్టి ఏలియా ఛాలెంజ్ చేశాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఏదైనా వ్యాధిగ్రస్తుల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా మన నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు దేవుడు చేస్తాడంటే చేస్తాడంతే. అవునా? చేశాడా మన జీవితంలో దేవుడు? అంతే. పలికించేవాడు దేవుడే. నీకు రూపాయి వస్తుందంటే 2 రూపాయలు రావాలి. పలికించేవాడు దేవుడే. ఎందుకంటే నేను దేవుని పక్షాన ఇక్కడ నిలబడిన తర్వాత నేను మాట్లాడే ప్రతి మాటకు దేవుడు సమాధానం చెప్పాలి. ఏలియా ఉద్దేశం కూడా అదే. ఒక్కడే నిలబడ్డాడండి. ఎంత ధైర్యం కావాలి! దేశమంతా ఓవైపు, ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. అయిపోయింది. సాయంత్రం వరకు వాళ్ళ దేవతలను పిలిచారు, ఎవరు రాలేదు. సాయంత్రం సంధ్య వేళ అంట. సాయంత్ర సమయంలో ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన స్టార్ట్ అవ్వడంతోనే పని ప్రారంభమైంది. దేవుడు రెడీ చేశాడు మొత్తం సబ్జెక్ట్ అంతా. ఆమేన్ అనగానే జనాలు కళ్ళు తెరిచే లోపల ఆకాశములో నుంచి అగ్ని ఎంత వేగంగా వచ్చి ఉంటుందండి. భూమి మీదకి రాకెట్ ఎంత వేగంతో వస్తుంది? ఆ రాకెట్ని మనం చూస్తే మన కళ్ళకు కూడా సరిగ్గా కనపడదు. ఆ రాకెట్ అంత ఫాస్ట్గా, దానికి ఇన్ని మైళ్ళ వేగము, కిలోమీటర్ల వేగం ఇట్లాగా దాన్ని లెక్కిస్తాం కదా. కాబట్టి దానికంటే వేగంగా ఆమేన్ అనగానే మొత్తము దహించబడిందంట. అగ్ని ఆకాశంలో నుంచి వచ్చింది. ఆశ్చర్యం ఏందో తెలుసా? కందకం ఉంది కదా లోపల. కందకం అంటే తెలుసు కదా మీకు అందరికీ. పెద్ద గొయ్యి తవ్వారు, గుంట తవ్వారు పెద్దది. గుంట నిండా నీళ్లు నింపారు. దహన బలి పశువు కాలిపోయింది, కంప్లీట్గా బూడిదైపోయింది. తర్వాత ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి. కట్టెలు కింద ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ ఏముంది? నీళ్ళు ఉన్నాయి. రాళ్ళతో కూడా బూడిదైపోయిందంట అగ్ని. రాళ్ళు ఎక్కడన్నా కాలుతాయా? ఏలియా దేవుడు ఎలాంటివాడు? ఏలియా దేవుడు ఆకాశంలో నుంచి ఏదైతే అడుగుతాడో ఏలియా, అందుకే దేవుడు ఏలియాకే కాదు సంఘ విశ్వాసులకు కూడా దేవుడు ఆ పవర్ ఇచ్చాడు. అవునా? మీరు మీ పరలోకమందున్న మీ తండ్రిని ఏది అడుగుతారో అది ఆయన దయచేస్తాడు. ఇప్పుడు అడగండి, అగ్ని రా ప్రభు అంటే వస్తుందా? ఏమో సార్ అంటారు. అప్పుడే మళ్ళీ ఒరే నాయన, మీలో విశ్వాసం నింపడం చాలా కష్టమైన పని అయిపోయింది అట్ అంటున్నారు. అప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే జరగాలి అది. ఎందుకంటే నీకు ముందు రోల్ మోడల్గా ఏలియాని ఎన్నుకొని దేవుడు చేయించాడు కదా. దేవుని శిష్యులు అంతమంది అద్భుతాలు చేశారు కదా. ఇప్పుడు నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలి? అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. అధిక విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది? 7 ఏళ్ల భూమి మీద పరిపాలన కాలంలో దేవునితో విందులో ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఏలియా గురించి మాట్లాడుకుంటా పోతే చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏలియా ఎవరిని హెచ్చరించాడు? ముందు
రాజుని హెచ్చరించాడు, ఎదిరించాడు. కాబట్టి యెజబెల్ ఏం చేసింది? పగబట్టింది. పగబట్టినా ఏం చేయగలిగిందా? ఏమైనా చేయగలిగిందా యెజబెల్? అహాబ్ ఏమైనా చేయగలిగాడా? వీరు పగ పెంచుకునే కొంది దేవుని మాటలు చాలా ధైర్యంగా వివరించాడు. ఏమన్నాడో తెలుసా? నీ అరచేతులు, నీ పాదాలు ఎక్కడికి వెళ్తాయి? కుక్కలు తింటాయి నీ డెడ్ బాడీని. జాగ్రత్త అయ్యా యెజబెల్, జాగ్రత్త, నీ డెడ్ బాడీని కుక్కలు తింటాయి. అహాబు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, జాగ్రత్త. దేవుడు పలికించాడు కదా, పలికాడు కదా. అయ్యాయా లేవా? జరిగాయా లేవా? ఏమో సార్ తెలియదు, అది కూడా చదవాలి, కింద ఉందేమో అంటారా? దేవుడు ఏలియా నోట్లో ఏం పెట్టాడో అది పలికిస్తాడు, పలికిచ్చిన దాన్ని నెరవేరుస్తాడు. అందుకు ఏలియా వచ్చాడు భూమి మీదకి మళ్ళా. ఇప్పుడు నేను వెళ్తే ఈ 6 విషయాల గురించి మాట్లాడుకుంటే చాలా టైం పట్టద్ది, కానీ నేను చాలా క్లుప్తంగా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఆ ఏలియా ఆ పేరుకి అర్థం కూడా రాసుకోండి మీరు. ఏలియా అనే పేరుకి అర్థమైందమ్మా? నేను చెప్పగలరా? యెహోవా నా దేవుడు. ఏలియా అనే పేరుకి అర్థము యెహోవా నా దేవుడు. ఆయనకి ఇంకో పేరుంది. ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన పేరు అగ్ని ప్రవక్త. ఏంటి? అగ్ని ప్రవక్త. ఆయన అనుకుంటే అగ్ని తెస్తాడు. అగ్ని ప్రవక్త ఏలియా. నా దేవుడు అంట ఏలియా అనే పేరుకి అర్థము. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఈయన గురించి కూడా మనం ఒక 2 మాటలు చెప్పుకొని క్లోజ్ చేద్దాం. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరుకు అర్థం ఏంటంటే యెహోవా దానము. యెహోవా దానము. మరలా ఇంకొక అర్థం ఉంది, యెహోవా కృప. ఏంటి? యెహోవా కృప, యెహోవా దానము లేదా యెహోవా కృప. ఇంక రాసుకున్నారు కదా, నా వైపు తిరగండి. ఇప్పుడు దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే, ఈయన కూడా పాత నిబంధన అంటే సంఘకాలానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా, సంఘ యుగానికి చెందిన వ్యక్తి కాదు ఈయన. ఎందుకంటే క్రీస్తు పరిచర్యకి వచ్చేదానికి ముందుగానే ఆయన త్రోవలను సరళము చేయడానికి పంపబడినటువంటి చివరి ప్రవక్త ఈ భూమి మీద యోహాను. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభమైంది. సంఘము యేసుక్రీస్తు ఎత్తబడిన తర్వాత, అంటే ఆయన మరణించి ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచి వెళ్ళిన తరువాత మాత్రమే సంఘము అనే వ్యవస్థ స్థాపించబడింది. మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈయన కూడా ఒక పని చేశాడు. అందుకు దేవుడు ఈయన ఎన్నుకున్నాడు. ఆ లేఖన భాగాన్ని చూద్దామా? మార్కు సువార్త ఒకసారి తీయండిమా. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. అమ్మ, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనము నుంచి 25 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కొన్ని మాత్రం చదవండి. ఇప్పుడు 17వ వచనం చదవండి. ఎవరు చేసుకున్నాడమ్మా ఆయన? హేరోదు తన అన్న భార్యని తెచ్చిపెట్టుకొని ఉన్నాడు. అంటే అక్రమ సంబంధము కలిగి జీవిస్తున్నాడు. ఈ హేరోదు ఎవరు? ఆ దినాల్లో పరిపాలకుడు. హేరోదు ఎవరు? ఆ దినాల్లో రాజు. హేరోదు ఎవడు? ఆ దినాల్లో ఆ దేశానికి చక్రవర్తి, నియంత. ఆహాబన్నా మేలు, ఇతను నియంత. హేరోదు ఏమనుకుంటే అదే చేస్తాడు. ఇప్పుడు హేరోదు యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా యోహాను నేరుగా హేరోదు దగ్గరికి వెళ్ళాడు. ఈ దేశాన్ని పరిపాలించబోతూ ఉన్నావు కదా, ఈ దేశ పరిపాలకుడిగా నువ్వు ఉన్నావు కదా, ఈ దేశాన్ని పరిపాలించే నీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలి? ఈ హేరోదులు ఎంతమంది అమ్మా?
మర్చిపోయారా? అసలు ఈ హేరోదు ఎలా వచ్చాడో మర్చిపోయారా? మీకు ఎంత బాగా చెప్పాను నోట్స్, నేను బ్రహ్మాండంగా రాసుకున్న నోట్స్ ఇంటికాడ పెట్టి వచ్చేసారు కదా. మీరు అడగతారని మాకు తెలియదు సార్, అందుకే రాసుకున్న నోట్స్ని ఇంటికాడ పెట్టేసి. ఎంతమంది హేరోదులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో? ఈ హేరోదు ఏ యుగానికి చెందినవాడు, ఎవరి కుమారుడు, ఈయన అధికారంలోకి ఎలా వచ్చాడో కూడా మీకు నేను బైబిల్ స్టడీలో చెప్పాను. ఈయన ఏ కాలానికి సంబంధించినాడు కూడా, ఎంతకాలం పరిపాలించాడు, ఎంతకాలం బాగున్నాడు, ఎంతకాలం బాగలేడు, ఎప్పుడు చచ్చిపోయాడు కూడా నేను మీకు చక్కగా వివరించా బైబిల్ స్టడీలో. మీరేం చేశారు? బైబిల్ స్టడీ బుక్ వేరే సార్, తెల్లవారుజామున ప్రార్థన చేసేటప్పుడు ఉన్నటువంటి ఉదయకాల ఆరాధన బుక్ వేరే సార్, చర్చిలోకి తెచ్చే బుక్కు వేరే సార్. సూపర్ అండి, మీరు ఎంత ఎదిగిపోయారో మా సంఘస్థులు. వావ్! మా సంఘము అద్భుత రీతిగా 3 బుక్కుల్ని పెట్టుకుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పుస్తకాలు మోస్తున్నారా బిడ్డలు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు, రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని మోసుకుంటూ పోతున్నారు. 3 బుక్కులు తెచ్చుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? హ్యాపీగా పాటల పుస్తకం దారిలే. మీరు మొబైల్స్ ఉన్నాయిగా, రేపు 6 నుంచి ఒప్పుకోండి, నేను అది కూడా చెప్తున్నాను. మొబైల్ కాదు, మీరు డైరీలు కొనుక్కోండి, డైరీలో రాసుకోండి, పాటలు డైరీ పెట్టుకొని పాడండి. మొబైల్ మాత్రం పెట్టబాకండి. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి చప్పట్లు కొడతా పాడితే వాళ్ళు చప్పట్లు కొడతారు, మీరు చేయకపోతే వాళ్ళు చేయరు. ఒకటి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పమంటారు సార్? మీరే చెప్పండి అంటారా? మీరు ఏదైనా చెప్తే రాసుకుంటామంటారా? హేరోదుతో మాట్లాడుతున్నాడు ఎవరు? యోహాను వచ్చి ఏమని మాట్లాడాడు తెలుసా? యోహాను భయపడలా, మంచి యవన కాలములో ఉన్నాడు యోహాను. దేవుని యొక్క మార్గాలు సరళము చేయడానికి దేవుడు నమ్మి పంపినటువంటి ఒక పరిశుద్ధుడైనటువంటి యోహాను భూమి మీదకి వచ్చాడు. దేశంలో అన్యాయము జరుగుతుంది, రాజే సరిగా లేడు కాబట్టి రాజు చేసిన పని ఏంటి? అవసరమైతే ఎంతమందిని చేసుకోవచ్చు. ఆ కాలంలో దేవుడు పెద్దగా పట్టించుకోవాలి దాని గురించి. ఎంతోమంది రాజు అంటే భార్యలు బిడ్డలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి అదొక హోదా ఫీల్ అయిపోతారు. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా? తన అన్నను చంపించి అన్న భార్య అయినటువంటి హేరోదియాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరికి తెలిసింది ఇది? యోహానుతో దేవుడు మాట్లాడాడు. ఏలియా ఆహాబును చంపిస్తే దేవుడు మాట్లాడాడు కదా, ఏలియా లే, ఆహాబు చేసిన ఘోరం నీకు చెప్తాను రా. నాబోతు యొక్క ద్రాక్ష తోటలో లాక్కోవడం కోసం ఒక డ్రామా ఆడాడు, ఒక 2 సాక్షులు పెట్టాడు, తన భార్య మర్డర్ చేయమంటే చేసాడు, చంపేశాడు. దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిర్దోషి రక్తము, నాకు వినబడింది, నిర్దోషి కార్చేటువంటి రక్తము లేదా హతసాక్షి యొక్క రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది? హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టింది? భూమిలో నుంచి మొరపెడుతుందంట. సేవకుడు ఎవరు చనిపోయినా, ఏ సేవకుడు హతసాక్షిగా ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ రక్తము అంటే ప్రాణము, రక్తము శరీరంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది, దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది. అందుకే మనం చూసాం కదా 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో, నాదా సత్యస్వరూపి మా నిమిత్తము ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు అని అడుగుతున్నారు కదా వాళ్ళు. వారి యొక్క యవన కాలములోనే వారి జీవితాలు అంతమైపోయాయి. ఇప్పుడు యోహాను కూడా యవన కాలములో ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? హేరోదు ఎలాంటి వాడో తెలుసా? చాలా క్రూరమైన వాడట హేరోదు. తన అన్నదమ్ములనే చంపేసినాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు హేరోదు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఏంటి, ఒక హేరోదు ఉన్నాడు కదా, ఆ హేరోదు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? యేసుక్రీస్తుని చంపడం కోసంగా 2 ఏళ్ళు మొదలుకొని ఈ లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేయమన్నాడు. రామాలో అంగలార్పంట ఆ దినాల్లో. కాబట్టి ఈ హేరోదులు ఎలాంటి భయంకరులు. అయితే ఈయన వెళ్ళాడు, ఏమని మాట్లాడాడు తెలుసా? నీ భార్య కాని దాన్ని నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? క్రమము కాని దాన్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి జాగ్రత్త. ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉంటున్న నీవు క్యారెక్టర్ కరెక్ట్ కలిగి ఉండాలి. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి నీవు నీ క్యారెక్టర్ కాపాడుకోవాలి. యవనస్తుడిగా ఉన్న నీవు లేదా వృద్ధాప్యములో ఉన్న నీవు నీ చూపులు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ పరిశుద్ధపరచుకోవాలి. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. సేవకులైతే ఇంకా తమ క్యారెక్టర్ కాపాడుకోవడానికి
చాలా ముందుగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకనంటే సేవకుడు మనిషే, సంఘములో జీవిస్తున్న వారు మనిషే. భావోద్వేగాలు అందరికీ ఉంటాయి, ఒక్కరికే కాదు. సంఘానికి ఉంటుంది, సేవకునికి ఉంటుంది. కాబట్టి సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయాలి, సేవకుడు సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళాడు యోహాను. ఏమని చెప్పాడు? నీ భార్య కాని దాన్ని తీసుకొచ్చి నువ్వెలా కాపురం చేస్తున్నావు, తప్పు కదా. నీ అన్న భార్యను తీసుకొచ్చి నీ అన్నం చంపించావు, నీ అన్న భార్యతో నువ్వు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావు. ఒకే ఒక మాట, నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమా? అది నిజమే కదా. నిజాన్ని పలికాడండి యోహాను. యోహాను దేవుని మాటను మాత్రమే వింటాడు. యోహాను రాజు మాట విండు. యోహాను రాజు చెప్పేదానికి లోబడ్డు. బహుమానాలు ఇస్తానంటే యోహాను ఆ బహుమానాల కొరకు వెళ్ళిపోయేసి కూర్చునేవాడు కాదు. యోహాను ఏం చేశాడు? ఖండిస్తాడు పాపాన్ని. యోహాను దేవుని పక్షాన నిలబడితే ఎవరినైనా ఎదిరిస్తాడు. అందుకే యోహాను ఏమయ్యాడండి? హేరోదియాకి శత్రువు అయ్యాడు. తన భార్యగా ఉన్నటువంటి భార్య కాదు, తన అన్న భార్య అయినటువంటి హేరోదియా ఇక్కడ యెజబెలుకి శత్రువు అయ్యాడు. ఇక్కడ హేరోదియాకి శత్రువు అయ్యాడు. ఆమె ప్లాన్ చేసింది, పక్క ప్లాన్ ప్రకారంగా చంపేసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు శాసనం వచ్చింది కదా, ఏమని? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి సరిదిద్దుకో అన్నాడు. అప్పుడు దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? తప్పును ఖండించడానికి అధికారం ఇచ్చాడు. అవునా? తప్పుని ఖండించడానికి మాత్రమే అధికారం ఇచ్చాడు. దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తిరిగి మరలా వారికి ఇవ్వబోతున్న అధికారాన్ని మరలా చదువుమా. సమయం అయిపోతుంది, నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను వర్తమానాన్ని. ఎవడైనను ఇప్పుడు హేరోదు కాదు, ఆహాబు కాదు, యెజబెలు కాదు, హేరోదియా కాదు, ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వాళ్ళ నోళ్ళలో ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు అప్పుడేమడిగారు? ఆకాశములో నుంచి ప్రభు అగ్ని దించమన్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళ నోళ్ళలో ఏం పెట్టాడు? అగ్ని ఉంది. ఇప్పుడు వాళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు. వాళ్ళు అంటే సామాన్యుడు కాదురా వీడు అంటాం కదా మనం చాలామందిని. వీడేదో పనికి మళ్ళీ పని చేస్తేనే వీడు సామాన్యుడు కాదు, వీడు అట్లాంటి పని చేశాడు వీడు అని అంటాం మనం. కానీ ఇప్పుడు సామాన్యంగా పంపించిన వారు హెచ్చరించారు. ఇప్పుడు వారు అసామాన్యులుగా వచ్చారు భూమి మీదకి. మరలా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఈ భూమి మీద? ఎన్ని సంవత్సరాలు ప్రకటిస్తారు తమ దేవుణ్ణి? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ పాపాలను, అపరాధాలను హెచ్చరిస్తూ వెళ్తారు వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు? 1260 దినాలు, అంటే 42 నెలలు, అంటే 3.5 సంవత్సరం. ఇది బైబిల్లో ఇచ్చిన క్యాలిక్యులేషన్, నాది కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు 3.5 సంవత్సరము సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ఏ సువార్తను ప్రకటిస్తారు? మొదటి వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ఏంటమ్మా మొదటి వచనంలో? మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆభరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడేటువంటి ప్రాంతము. ఇప్పుడు అన్యులు ఎన్ని సంవత్సరాలు లేదా నెలలు అక్కడ పరిశుద్ధ పట్టణమును కాలితో దొక్కుతారంటే 42 సంవత్సరాలు, అంటే లేదా వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో దొక్కుతారంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అన్యులకు బయట స్థలాన్ని దేవుడిచ్చాడు. ఆ బయట స్థలములో ఏముంది మీకు చెప్పాను కదా నేను నిన్న ఆదివారమున. బయట ఏముంది? అన్యుల స్థలములో ఇత్తడి గంగాళము, ఇంకేముందమ్మా? దహన బలిపీఠం ఉంది. అది ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? యేసు క్రీస్తు వారి యొక్క రక్షణకు సాదృశ్యంగా ఆయన కలువరి శిలువలో
బలి అయిపోయిన దానికి సాదృశ్యంగా ఇప్పుడు సంఘములో ఉన్నవారు రక్షించబడ్డారు, లోపలికి వచ్చారు. అన్యులకు విడిచిపెట్టబడింది. ఏం విడిచిపెట్టబడింది? యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యము అన్యుల దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు 42 నెలలు అన్యులు దేవుని వాక్యాన్ని కాల్తో దొక్కుతారు, దేవుని సేవకులను చంపుతారు, దేవుని సేవకులను హింసిస్తారు, సంఘాల మీద దాడి చేస్తారు. ఇప్పుడు వారికి పనిష్మెంట్ దేవుడు పంపించాడు. వారు కాల్తో దొక్కడానికి సంఘం ఇక్కడ లేదు, హింసించడానికి సేవకులు లేరు, వారు భయపెట్టడానికి విశ్వాసులు లేరు. అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మధ్యాకాశంలో ఉంది సంఘము. ఇప్పుడు ఇలా పని పట్టడానికి ఎవరిని పంపించాడు? ఇద్దరిని పంపించాడు. వాళ్ళని కానీ ఎదిరిస్తే అంటాడంతే. అవునా? అంటే ఏమైపోయింది? అగ్నితో కాల్చివేయబడతారు. వాళ్ళు కానీ వాళ్ళ గ్రామానికి వెళ్ళి సువార్త వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే ఇది ప్రపంచము నడిబొడ్డున జరగబోతున్న సంఘటన, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ దినాల్లో ఇది ప్రత్యేకంగా అందరికీ లైవ్ కనబడబోతుంది. ఇది ప్రత్యేకంగా ఏం కనబడబోతుంది? ఇది ఎక్కడో జరగబోతుంది. ఎక్కడో భారతదేశంలోనా, లేదా యెరూషలేములోనా, ఇంకో ప్రాంతంలోనా, చైనాలోనా కాదు, ప్రపంచము నడిబొడ్డులో ఈ ఇద్దరు వ్యక్తులు ఆకాశంలోంచి దిగొచ్చి నిలబడబోతున్నారు. వీరు 1260 సంవత్సరాలు ఈ లోకానికి రాబోయే తీర్పును వారు ముందుగా ప్రకటించడానికి సిద్ధపడి వచ్చిన వ్యక్తులు. ఈ వ్యక్తుల్ని ఎవడు ఏమీ చేయడానికి అధికారము లేదు. కాబట్టి వీరికి ఎవరినైనా ఏమైనా చేయడానికి అధికారం ఉంది. అధికార మార్పిడి జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళొచ్చి నిలబడ్డారు. ఇప్పటి వరకు సేవకులను, సేవకురాండ్రను, సంఘాన్ని హింసించిన వారు ఎవరైనా ఉంటే రక్షణ కార్యము బయట సిద్ధపరచబడింది. దాన్ని అందుకోకుండా తృణీకరిస్తున్న వారికి ఇప్పుడు శిక్ష. అర్థమవుతుందా? దాంట్లో ఎవరున్నారు? ఇంకా అన్నిలంటే ఎవరమ్మా? మనం కాదు సార్ బొట్టు పెట్టుకునేవాళ్ళు అంటారు, మనం కాదు సార్ పూజ చేసేవాళ్ళు అంటారు. వాక్యానుసారంగా జీవించకుండా, క్రమము లేకుండా దేవుని మందిరానికి వచ్చేవారు, వాక్యానికి విధేయత చూపించకుండా, ప్రార్థనా జీవితము లేకుండా, దేవునితో కలిసి నడవాలనేటువంటి ఒక నిర్దేశము లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి నిర్లక్ష్యమైన క్రైస్తవుడు కూడా అన్యుడితో సమానం. అన్యుడు, వాళ్ళు అన్యులు సార్ అంట. ఎవరైనా చెప్తే వాళ్ళు అన్యులు సార్, వీళ్ళేందో మళ్ళీ. వారానికి ఒక వాక్యం రాయండి అని అంటే నాకు స్పెషల్ రిక్వెస్ట్లు పెడుతుంటారు వచ్చి, సార్ 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 వచ్చే వారం 2 రాస్తాను సార్, సార్ సార్ వచ్చే వారం 3 రాస్తాను సార్. నిజంగా సార్. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? అన్యులు అనాలా? చెప్పండి, అనేయాలి మిమ్మల్ని అన్యులని. దేవుని మాటకు లోపడాలి మీరు. బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయనలో గుప్తమై ఉన్నది కదా. ఎందుకు నీకు జ్ఞాపకం ఉండట్లేదు? ఊరిలో ఎప్పుడో చిన్నప్పుడు నిన్ను వాడు కొట్టాడు, వాడితో మాట్లాడాల నువ్వు. మళ్ళా ఊరికి పోతే వాడితో పలకు. ఎందుకో తెలుసా? వాడప్పుడు నన్ను కొట్టాడే, వాడప్పుడు నన్ను తిట్టాడు. ఇప్పుడు నా స్టేటస్ వేరు, వాడి స్టేటస్ వేరు. వాడంటే నాకు పడదు, అది గుర్తుంటుంది. దేవుని వాక్యం గుర్తుంటుందా మీకు? గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసి, ప్రభువా సహాయం చేయనైనా. ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది. మా చిన్నన్న ఆయనకి ప్రమోషన్ వచ్చి ఇప్పుడు చదవాల్సి వచ్చింది. ఇప్పుడు చదవాల్సి వచ్చింది. మా చిన్నన్న ట్రైనింగ్లో ఉన్నాడు, ప్రమోషన్కి వెళ్ళాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఆయనకి గార్డుగా వచ్చింది రైల్వేలో. వస్తే ఆ కొడుకు వాడు బీబీఏనో ఏదో చేస్తున్నాడు, ఇక్కడ నెల్లూరులో చేస్తున్నాడు వాడు. అయితే వాడేం మాట్లాడుతున్నాడంటే, రే భలే కష్టంగా ఉందిరా, నేను చదివింది తెలుగు మీడియం రా, నువ్వు ఇప్పుడు అంత కష్టంగా ఉందిరా, ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే నేను గార్డు అవుతాను రా అంటే, అందుకే డాడీ అప్పుడు తాతయ్య కొట్టింది నిన్ను స్కూల్కి వెళ్ళమని, అందుకే డాడీ అప్పుడు తాతయ్య కాలేజీకి వెళ్ళమని కొట్టింది నిన్ను అంటే, నీకెవరు చెప్పారంటే బాబాయ్ చెప్తుండేవాళ్ళే నిన్ను ఎట్టగొట్టాడో తాతయ్య అని. అర్థమైందా ఎందుకు చెప్పాను ఈ మాట నేను మీకు? జ్ఞానం ఇచ్చేవాడెవరు? దేవుడు. మీరు రేపటి దినమున దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, ప్రభువా ఒకటి రాస్తాను, ప్రభా 7 సంవత్సరాలు
అక్కడ ఉంటారు కదా, ప్రభా కనీసం నా విశ్వాసాన్ని బట్టి 1 సంవత్సరం అయినా కానీ నేను అక్కడ ఉండడానికి ఫిక్స్ చేశాడు దేవుడు. అది 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు, 7 సంవత్సరాలు సంఘానికి పరలోకములో విందు ఆయన ఫిక్స్ చేశాడు, అంతే, స్టాంప్ వేసాడు అంతే. అది అందుకే కదా యోహాన్తో మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు యోహాన్తో? కొన్ని రాయమన్నాడు, కొన్ని రాయొద్దన్నాడు. జరగబోయే సంభవాలు అయ్యి. ఇప్పుడు ఈ 2 వ్యక్తులు వచ్చి భూమి మీద ఏం చేయబోతున్నారు? అద్భుతాలు చేస్తారంట. అందుకే వారికి విరోధంగా మాట్లాడడానికి కూడా భయపడిపోతారంట. ఇప్పుడు మనము వేరే వ్యక్తులకి విరోధంగా మాట్లాడడానికి భయపడిపోతున్నాం కదా. అప్పుడు రేపొద్దున ఏలియా యోహాన్ని చూస్తే భయం, వాళ్ళు నిలబడితే వస్తే దేవుని దగ్గర కన్నా రావాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. 2 కండిషన్స్ అంతే, ఒప్పుకోవాలి లేదా వెళ్ళిపోవాలి. హాని చేయడానికి లేదు. ఒకవేళ వాళ్ళని కానీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుందంట. వాళ్ళు ఇంకోటి కూడా చేస్తారంట టైం పాస్ కోసంగా. ఏం తెలుసా? ఏంది ఈ ప్రాంతంలో బాగా పంటలు పండుతున్నాయి కదా, అంటే వర్షపాతం మా ప్రాంతంలో ఎక్కువ అండి, బాగా పండుతుందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉంటాయి కదా, అట్లాగే మా ప్రాంతంలో బాగా పంటలు పండుతాయి, బాగా కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వర్షం ఆగిపోవును గాక అంటారు. ఆకాశం మూతపడిపోద్ది, వర్షం లేదు, పంటలు లేవు. ఇప్పుడు ఏమవ్వాలా? కరువు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీడికి స్కిన్ డిసీజ్ వచ్చిన కాక వీడు 24 గంటలు గోక్కుంటా కూర్చోవాలి, వీడు ఆడ కూర్చున్నా గోక్కోవాలి. యోబు గారు చాలా గోక్కున్నాడు కదా, అలాంటిది. వీడికి మెంటలు వచ్చేయాలా? అప్పుడు ఏం చేస్తాడు? వాడికి మెంటలు వచ్చేసి ఆ పేపర్లు గీపర్లు తీసుకుని అటు ఇటు చదువుతా తిరుగుతుంటాడు, ఇట్లా అంటుంటాడు. బాగున్నవాడు ఏమైపోయాడు? అప్పుడు దాకా సేవకులకు వార్నింగ్ ఇచ్చాడు కదా, ఊరికి వచ్చి స్వార్థ చెప్తే కాళ్ళు కొట్టేస్తాం అని అన్నారు కదా. ఇప్పుడు ఏమైపోయాడు? దాన్ని ఆకాశంలో లెక్క పెడతా తిరుగుతుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారో అవన్నీ చేయడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడంట. అందుకు ఆ 2 సాక్షులను నమ్మాడు దేవుడు. ఎందుకు నమ్మాడో తెలుసా? వాళ్లకున్న ధైర్యము ఎవరికి లేదంట. చక్రవర్తులను, రాజులను సహితము, వారి కుటుంబాల్లో జరుగుతున్న పాపాలను సహితము ఎత్తి, ఇదిగో నీ పాపము, జాగ్రత్త, దేవుని ఉగ్రత రాకముందే జాగ్రత్త పడు. మీ అన్న భార్యని పెట్టుకున్నావు కదా, ఎలా ఉంచుకుంటావు? నీ భార్య కాదు కదా, తప్పు కదా, అది క్రమం కాదు కదా, అది అక్రమం కదా, వదిన తల్లితో సమానం కదా, ఎలా పాపాన్ని కొనసాగిస్తావు? వదినతో నువ్వు చెల్లితో పాపం ఎలా కొనసాగిస్తావు? తప్పు కదా. మానక పాపము చేసేవాడిని నడినెత్తి పగిలిపోద్దంట, దేవుడు పగల కొడతాడంట వాడిని. ప్రియమైన వారలారా, నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. ఆ కాలములో మనం ఉండకూడదని దేవుడు ఈ కాలములో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మనం జీవించకూడదని దేవుడు సంఘాన్ని సిద్ధపరచడం కొరకు భవిష్యత్ కార్యాచరణ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. రాబోయే దినాల్లో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. మొన్నటి దినం ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అన్న మన కాలంలోనే ఇంత ఘోరంగా ఉన్నారన్న, చూడన్నా ఎలా పోతున్నారో, త్రిపుల్స్ పోలీసుల మీదకి రివర్స్ అయిపోతున్నారు, క్వశ్చన్లు చేస్తున్నారు. 3 ఎందుకు ఎక్కెళ్తున్నారంటే నీదేందే అని అంటున్నారు పోలీసులు. రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా బైకులు రైడింగ్ వెళ్ళిపోయి ఇంకొకటి గుద్దేస్తున్నారు, వృద్ధాగా చచ్చిపోతున్నారు. కోర్టుకు ఎదురుగా ప్రియమైన వారలారా, మీరెవరన్నా వచ్చి ఉంటే మన జిల్లా కోర్టు తెలుసు కదా, జిల్లా కోర్టుకి ఎదురుగా ఒక బిర్యానీ షాప్ ఉంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉంది. ఆ జిల్లా కోర్టుకి ఎదురుగా బిర్యానీ షాప్ ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, వాడి దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు రాత్రి 10 గంటలు, 9:30, 10 గంటలకి బిర్యానీ అయిపోయింది. ఓన్ ఆటోలో భార్య అతను ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే కరెక్ట్గా కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేటప్పటికే ట్రావెల్స్ ఒకడు వచ్చాడు. వాడు చాలా స్పీడ్గా వస్తున్నాడు. వచ్చి నేరుగా రావడము ఈ ఆటో మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఇతను ఏం చేశాడంటే, అతనికి అర్థమైపోయింది ఎక్కేశాడు అని. ఆల్మోస్ట్ తన భార్య తన పక్కనే కూర్చొని ఉంది. ట్రక్ ఆటో కదా, లోపల కూర్చోడానికి లేదు, పక్కనే కూర్చుంది. తన భార్యని నెట్టేశాడు. ఫస్ట్ నెట్టేశాడు. అలా భార్య సెకండ్స్లో రోడ్డు యువతల పడిపోయింది. వచ్చి ఆ ట్రావెల్స్ వాడు ఎక్కేశాడు. బజ్జిగా చచ్చిపోయాడు. డబ్బంతా తీసుకున్నాడు.
అతను ఏదో బడ్జెట్ పెట్టుకొని ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఇది బిడ్డలకి చదువుకను, ఇది నా వ్యాపారానికి రేపు పెట్టుబడను, రేపటి దినమున నేను ఇన్ని వెరైటీస్ చేయాలనో పెట్టుకొని ఉంటాడు. షాపుకి క్లోజ్ చేసి వెళ్ళాడండి. ఒక 10 రోజుల క్రితం జరిగిన సంఘటన నెల్లూరులో చెప్తున్నాను నేను. రోజు జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే సంఘటన. అతను ఫేమస్ బిర్యానీ అక్కడ ఎదురుగుంటాడు, కోర్టుకి ఎదురుగుంటాడు అతను. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితాన్ని ఒకసారి మనం జీవిస్తున్నామా లేదా? మరణము ఎప్పుడు ఏ రీతిగా ఎవరి మీదకి దాడి చేయబోతుందో మనకు తెలియదు. అందుకే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు బలం ఉంది, నేను ఇంకా బ్రతికేస్తాను, నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను, నేను జిమ్కి వెళ్తున్నాను, నేను వాకింగ్కి వెళ్తున్నాను, నేను మంచి ఫుడ్ తింటున్నాను. తినచ్చు, కాదల్లా, మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. దయచేసి చెప్తున్నాను నేను. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఆయన రాకడకు ముందు ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్ని చోట్ల అన్యాయం జరుగుతుందంట, అక్రమం జరుగుతుందంట, మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము. అటు తర్వాత వెంటనే అంతం రాదు, ఇంకా ఉంది. అక్రమము విస్తరించుట వలన ఇప్పుడు ఎవడన్నా న్యాయం మాట్లాడతాడా చెప్పండి? ఎవడన్నా మన పక్షాన న్యాయం మాట్లాడేవాడున్నాడా? లేడు. అక్రమంగా మన సొమ్మును దోచుకోవడానికి వచ్చేవాడే, అక్రమంగా మన మీద దాడి చేయడానికి వచ్చేవాడే. అక్రమ సంబంధాలు విపరీతము, వరుస వావి లేదు. భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు. లోకంలో ఒక్కసారిగా మనము చూస్తే ప్రియమైన వారలారా, నెల్లూరులో నేను వెళ్ళే ప్రాంతము, చాలా ప్రాంతాల్లో నేను ఏదైనా పని మీద తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను నేను ఘోరమైన పరిస్థితులు. ఈ బస్సులో భర్త ఎక్కిచ్చేసి లేదా తల్లిదండ్రులు ఎక్కిచ్చేసి బస్సు వెళ్ళగానే ఈ బస్సు అవుటర్లో ఇంకోటి ఎక్కుతున్నాడు, పక్కన కూర్చుంటున్నాడు. ఆ పక్కన ఆ విజయవాడకో చెన్నైకో వెళ్తూ ఉన్న బస్సులలో ఇవే జరుగుతూ ఉన్నాయి. నేను అందరినీ తప్పు పట్టట్లేదు. ఎలా అయిపోయిందంటే పాపము విస్తరించింది, అక్రమము విస్తరించింది. ఈ భూమి ఒక దినమున లయం కాబోతూ ఉంది. ఎందుకంటే మనిషి రీతిగా జీవించుట్లా. మనం అంటూ ఉన్నాం కదా, మృగాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాం కదా. ఏంటి మృగాళ్ళు? మనిషి మృగమైపోయాడు. మనిషికి ఉండవలసిన మనస్సు, మనిషికి ఉండవలసిన ప్రేమ, మనిషికి ఉండవలసిన సమాధానము, కనికరము, దీర్ఘశాంతము, దేవుడిచ్చినటువంటి గుణాలు మనిషిలో నీతి లేకుండా పోయాయి. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ఎలా అయిపోయాడు? మృగంలాగా తయారైపోయాడు. ఆ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. తండ్రే కుమారులను చంపే రోజుల్లో ఉన్నాం, కుమారులే తల్లిదండ్రులను చంపే రోజుల్లో ఉన్నాం. వింటున్నారు మీరంతా, యూట్యూబ్లు చూస్తారు, మీరంతా న్యూస్ చూస్తుంటారు. మీకు తెలుసు ఈ దినాల్లో ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను చంపేశారండి డబ్బు ఇవ్వలేదని, తాగడానికి డబ్బు ఇవ్వలేదని తల్లిని నిలువును గొంతుకొచ్చి చంపిన బిడ్డలు లేరా? ఆస్తిని అన్నకి తమ్ముడికి సమానంగా పంచారని చెప్పని, తమ్ముడికి కోపం వచ్చి అన్నకు కూడా ఈక్వల్గా ఇస్తావా అని చెప్పనని అన్నని తండ్రిని చంపినోడు లేడా? ఎన్ని చూస్తున్నాం మన లోకంలో. ఆయన రాకడకు ముందు ఇంకా భయంకరమైన దినాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. సమయము ఉండగానే, వాక్యము మనకు వినబడుతూ ఉండగానే, ఆయన రాకడ ఈ భూమి మీదకి రాకముందే మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీతిని దాచుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, రక్షణను విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి ఈ సంపూర్ణమైన 5 గుణాలకి ఇంకొకటి యాడ్ చేయాలి. ఏంది అంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడ వందనాలు, స్తోత్రమయ్యా. మీ రాకడకు ముందు జరగబోతున్న సంభవాల గురించి మేము తెలుసుకుంటున్నాం ప్రభా. ఏలియా గారిని, అయ్యా యోహాను గారిని మీరు ఎందుకు పంపిస్తారంటే ఈ భూమి మీదకి తండ్రి వారు లోకానికి భయపడలేదు,